రైట్ అండి. ఓకే. అల్జాపు శ్రీనివాస్ గారు. సో, లోకల్ బాడీస్‌లో బీసీ రిజర్వేషన్‌లు 17% తగ్గించి, హైకోర్టు స్టే అని చెప్పి, ఇలా రకరకాలుగా సాకులు చూపించి, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మోసం చేసింది అని బీజేపీ ఆరోపిస్తూ ఉన్నారు కదా! అండ్ మోరోవర్ ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఎంఐఎంకు వాళ్ళు హెల్ప్ చేసేటువంటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని కూడా మీరు విమర్శిస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. అయితే ఏదైతే బీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తాము అనేటువంటి హామీని ఖచ్చితంగా నిలబెట్టడం కోసమనే అసెంబ్లీలో బిల్ పాస్ చేయించి ప్రెసిడెంట్కి పంపిస్తే అక్కడ సంతకం కాకుండా, చట్టం చేయకుండా దీన్ని తాత్సారం చేస్తూ, కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేసేది బీజేపీనే అని కుండబద్దలు కొడుతోంది కాంగ్రెస్ పార్టీ. గారు వండర్ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్. వాళ్ళకి తెలియదు ఇది ఏ కోశాన కూడా పాస్ కాదన్న విషయం. అసెంబ్లీలో పాస్ చేసినాం, మా వంతు మేము కూడా ఓటేసినాం, మా కర్తవ్యం అసెంబ్లీ మట్టుకు. కానీ వాట్ ఈస్ ది స్టిపులేషన్స్? అదే సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ఏమున్నాయి, రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది, పాసిబిలిటీస్ ఏమున్నాయి, 50% క్యాప్ దాటితే ఎట్లా సాధ్యమవుతుంది? ఇక్కడ 12 నుంచి 4% ఎందుకు కుదించబడ్డది మైనార్టీస్ కోసం? లేదా పెంచిన తర్వాత బీసీలకు మళ్ళీ ఎందుకు హైకోర్టు ద్వారా కేసీఆర్ గారు సర్కార్ అప్పుడు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశంలో అనేక రాష్ట్రాలు ఇట్లా తగ్గినటువంటి చేసిన తర్వాత కూడా ఆపినాయి. ఇవన్నీ కూడా తెలియదా కాంగ్రెస్కు? మా స్టాండ్ వీఆర్ ఫర్ ప్రో బీసీస్. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేసి ఈ యొక్క దేశంలో తారతమ్యాలు తేడాలు లేకుండా ఉండడానికి అందరినీ ఈ ఒక తాటిపై తీసుకురావడానికి చేసే ప్రయత్నం మా యొక్క పార్టీ ఎన్డీఏ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. నా ఇట్ హెస్ బిగన్ ఆల్రెడీ జనగణన, దాంతోపాటు కులగణన కూడా అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస్ గారు, మీరు ఒక మాట అన్నారు కదా, అసెంబ్లీలో ఇక్కడ మేము కూడా సపోర్ట్ చేశాము ఈ బిల్లుకి అని చెప్పారు కదా. మరి మీకు తెలుసు కదా ఇది పాస్ అవ్వదు, సుప్రీంకోర్టు క్యాప్ ఉంది, ఇవన్నీ తెలుసు కదా. మరి మీరు ఇక్కడే అపోజ్ చేయొచ్చు కదా, మీరు ఇక్కడే అపోజ్ చేయొచ్చు కదా, అసెంబ్లీలో మీరు అపోజ్ చేయొచ్చు కదా. అంటే ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు, ఈ డబుల్ గేమ్స్ ఎందుకు? ఇక్కడ సపోర్ట్ చేయడము, అక్కడ ఎంపీలు ఎవరు పార్లమెంట్ లో దీనిపైన మాట్లాడకపోవడం ఏంటి? నేను అదే చెప్తున్నా రోజా గారు, మేము సపోర్ట్ చేస్తాం, మీరు ఎట్లా పాస్ చేస్తే పాస్ చేసుకురానని చెప్పినాం. మీరు ఎట్లా, మీ దగ్గర ఉన్న బలం ఏంది, పాసిబిలిటీస్ ఏమున్నాయి, ప్రావిజన్ ఏమున్నాయి, చేయండి. ఇక మేము రెడీ ఉన్నాం, చేస్తాం, సపోర్ట్ చేస్తాం. మీరు ఎట్లా చేస్తారో చేయండి. చట్టం మీరు ఏ కోణంతోనే ఆలోచించి చేస్తారో మీరు చెప్పండి. కౌన్సిల్లో కానీ ఆ అసెంబ్లీలో కానీ ఎవరు చర్చ జరిగిందా? విషయాల మీద డీప్గా చర్చ జరిగిందా? మీరు రీజనింగ్ ఇచ్చినారా? లేదే. సింప్లీ దే ప్రజెంటెడ్ బిల్, మేము సపోర్ట్ చేస్తాం, దాని మీద చర్చ లేదు, కారణాలు చెప్పలేదు వాళ్ళు. ఇది ఒక్కటే రోజు గారు, కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు మోసం చేస్తున్నాం, మోసం చేయందే ప్రజలు మమ్మల్ని నమ్మరు. అది స్వయాన రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో టీవీతోని ఇంటర్వ్యూలో మాట్లాడిన రికార్డులో మీ దగ్గర వెళ్తాయి రాజ్ న్యూస్లో. లేదంటే మది గారు తీస్తారు, నేను కూడా తీస్తా మోసం చేసిన విషయం వాళ్ళకి తెలుసు. ఇది సాధ్యం కాదు, రైట్. ఇంకా పోని అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కొత్త నాటకాలు ఏంది? మీరు చెప్పిన 2 సంవత్సరం కావస్తుంది కాదు, అయిపోయింది. 2.5 సంవత్సరం కావస్తా ఉన్నది. మీకు తెలియదా? ఆ హామీలు అలవి కాని హామీలు ఏ కోశాన కూడా అమలుకు ఏ కోశాన కూడా అవకాశం లేదు. బడ్జెట్ దానికి సపోర్ట్ చేయదు, రెవెన్యూ లేదు, ఇన్కమ్ జనరేట్ కాలేదు, ఇన్కమ్ పెరగలేదు, పర్ క్యాపిటల్ రేషియో పెరగలేదు. సాధ్యం కాదన్న విషయం తెలియదా? వచ్చి రాగానే 1000 కోట్ల రూపాయలు దారాదత్తం చేసి ఫర్ ది సేక్ ఆఫ్ ఓట్ మీరు అప్పీల్ చేస్తూ మీరు చేసేటువంటి ఒక బడ్జెట్ ఖర్చులు ఈ రాష్ట్రానికి ఆరోగ్యకరం అని చెప్పండి. ఏ క్వశ్చన్ కాదు. ఉద్యమాలంతా కూడా ఉద్ధరించేస్తే ఆ దుకాణం నడుస్తా, వారం రోజులు ఖాళీపోతే మళ్ళీ మా దగ్గర డబ్బులు ఉండవు. సేమ్ సిచ్యువేషన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదే ఉన్నది. గత సర్కార్ అదే కేంద్రం నుంచి ఏమి బడ్జెట్ తెప్పించేటువంటి ఆలోచన అంటే అన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఆపేసి ఈ రాష్ట్రానికి ఇస్తారా? కేంద్రం దగ్గర ఒక ఏ రాష్ట్రానికి ఆపి ఏ రాష్ట్రానికి ఇచ్చారు? అందరికీ ఇస్తూనే ఉన్నారు కదా. పక్కనున్న ఏపీతో పోల్చుకుందాం. నేను అదే పిఎం గారి ప్రివిలేజ్డ్ పవర్స్లో ఉన్న కొంత అమౌంట్ వారు అలొకేట్ చేసే ఉన్నది. ఆ యొక్క పరిస్థితి ఇందిరాగాంధీ గారు చేస్తారు, రాజీవ్ గాంధీ గారు చేస్తారు, ఎవరు చేస్తారు కొన్ని సందర్భాల్లో. కానీ వేరే రాష్ట్రాలకు డబ్బు డైవర్ట్ చేసే అవకాశం ఉండదు. వారి పర్వ్యూలో ఉన్నది కొంత ఇస్తారు. అయినా ఎంత ఇస్తారండి? మీరు చూడండి, 60-65 స్కీముల యొక్క దేశం మొత్తంలో కూడా మోదీ గారి ద్వారా అమలు అవుతూ ఉన్నాయి. ఏ స్కీమ్ అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా చేస్తున్నామని చెప్పండి.
అనేక స్కీములు ఆ స్కీములు ఇంప్లిమెంట్ కావట్లేదు. బట్ బికాజ్ ఆఫ్ మీరు మీ మ్యాచింగ్ గ్రాంట్ మీరు జమ చేయట్లేదు. మ్యాచింగ్ గ్రాంట్ జమ చేయట్లేదు. ఇప్పుడు రాష్ట్రాలు ఇచ్చేటువంటి ఈ ఇన్కమ్ ట్యాక్సెస్లో రూపంలో ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో దానికి మనము తిరిగి మళ్ళీ మనకి ఎంత వస్తుందండి? ఒక రూపాయికి ఎంత వస్తుంది మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే? అదంతా కూడా మనకు తెలుసుగా 42-43% 43 ఈ రకంగా వస్తుంది కదా. రిమైనింగ్ ఆ దేశం మొత్తానికి సంబంధించిన అంశాలు ఉండవా? రక్షణ కావచ్చు, లేకుంటే ఇతరత్ర కావచ్చు, విమానం కావచ్చు, ఎడ్యుకేషన్, అనేక అనేక విదేశీ వ్యవహారాలు కావచ్చు, అనేక ఆ అంశాల మీద డబ్బు వారి దగ్గర కేంద్ర దగ్గర ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేషనల్ హైవే స్టేట్ పెడతా ఏమన్నా, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. రైల్వే స్టేట్ పెడతా, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. ఇవన్నీ మనకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, పెట్టలేదు సాధ్యం కాదని చెప్పేసి. నేను ఒకటే మాట చెప్తున్నాను. మొన్న రోజు గారు, జస్టిస్ సూర్యకాంత్ గారు ఎంత జబర్దస్త్ స్టేట్మెంట్ ఇచ్చినారు. వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేసినారు. ఏమని? గవర్నమెంట్స్ ఇబ్బడి ముబ్బడిగా ఫ్రీ బీస్ అనౌన్స్ చేసి రాష్ట్రాలకు కావచ్చు, దేశానికి కావచ్చు ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితి తీసుకురావద్దు, ఆలోచించి ప్రామిస్ చేయండి. నీడీ పర్సన్స్కి తప్పనిసరి ఉన్న వర్గాలకు సపోర్ట్గా నిలవడండి. కానీ ఓట్ల కోసం ధనవంతులకు కూడాను, అవసరం లేని వాళ్ళకు కూడాను ఫ్రీబీస్ ఇచ్చి ఓట్లు పొందుతా అంటే అది దేశానికి హానికరం, ఆర్థికంగా దివాళీ ఇస్తామని చెప్పి. కానీ కొత్తగా ఇంత ముందు లేదు, ఈ గతంలో లేదు, కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు ఫ్రీ బీస్ మీరు కూడా ఇవ్వడం. మేము లెక్క తీయండి పర్సంటేజ్ ఇస్తున్నారా? మొన్న ఎన్నికల్లో 23లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చినట్టు హామీలు ఎంత ఉన్నది? టోటల్ సంఖ్య కేవలం 12,000 కోట్ల రూపాయలు. వేరాజ్ కాంగ్రెస్ అష్యూర్డ్ అనౌన్స్డ్ 75,000 crores. ఎక్కడ 12,000, ఎక్కడ 70,000-75,000 కోట్ల రూపాయలు? తేడా లేదా? మాకు తెలుసు బాధ్యత ఏందో. ఇంప్లిమెంట్ అయ్యేది ఎంత పరిమాణంలో చేయగలుగుతామో అంతే ఇష్టం. దట్టు నీటి వర్గాలకు ఇష్టంగా చేయడం కాదు. మీరు కూడా ఈ యొక్క సంస్కృతికి తిలోదకాలు ఇచ్చి జస్టిస్ సూర్యకాంత్ గారు చెప్పిన విధంగా ఆ బడ్జెట్ రూపకల్పన చేయండి. కృషి చేయడానికి పేపర్ మీద రాస్తారు అలొకేషన్, గ్రౌండింగ్లో ఏముండదు. లాస్ట్ 2 years చూడండి మీరు. 24, 25, 26 చూడండి మీరు. 23, 24 చూడండి మీరు. ఎంత అనౌన్స్మెంట్ అయింది, ఎంత గ్రౌండింగ్ అయింది చెప్పండి నాకు. ఏం లేదే. వి కెనాట్ ఈవెన్ కంపేర్ గ్రౌండింగ్కి ఆన్ పేపర్కి అలొకేషన్కి కంపేర్ చేయలేము. అరే ఈ రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయల యొక్క విద్యా బకాయిలు ఉన్నాయి విద్యారంగాలకు, విద్యాసంస్థలకు. మీరు చెప్తారు మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం, 100 కోట్లు ఖర్చు పెట్టి అని చెప్తారు. మండలానికి ఒకటి. అరే ఉన్నోళ్ళకే ప్రైవేట్ వాళ్ళకు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళు చదువులు చెప్తా ఉంటే వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి మీరు ఆర్టీఎఫ్ ఇచ్చిన స్కీము ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు ఇస్తలేరు. మీరు ఒక మండలానికి 100 కోట్లు పెట్టి స్కూల్ పెట్టిరా? ప్రైవేటు హాస్టల్ బిల్డింగ్ రెంట్ తీసుకుంటారు, స్కూల్ బిల్డింగ్ రెంట్ తీసుకుంటారు. వాళ్ళకు కనీసం రెంట్ కూడా ఇస్తలేదు, తాళాలు వేస్తారు. అది పేపర్లో టీవీలో వస్తున్నాయి. ఆ యొక్క పరిస్థితి లేనప్పుడు డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం, డోంట్ ప్రామిస్ విచ్ ఆర్ ఈ ఇంప్రాక్టికల్. ఏ క్వశ్చన్ కూడా ఇప్పటికైనా ఆలోచించండి. బడ్జెట్లో సాధ్యమైనవే మీరు పేపర్ మీద పెట్టండి. బ్యాక్లాగ్ పోస్టు భర్తీ అంటారు, వాటికి ఎవరికి ఇంతకుముందు చెప్పారు మిత్రుడు మల్ల యాదవ్ గారు. 100 మంది 1000 మంది సుమారుగా రిటైర్ అయ్యి దోసాలు అయిపోయింది. కేసీఆర్ గారి టర్మ్ కూడా కొందరు ఉన్నారు. 15, 16, 17,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, అమ్మాయిలకు పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఒక ఎస్ఐ పోలీస్ ఆఫీసర్ నిన్నాక మొన్న ఆ బాధతోనే చనిపోయిన సంగతి నిన్న పేపర్లో వచ్చింది. నిన్న కరెక్ట్ చేయాలి మధ్య గారు. నిన్న మొన్న చనిపోయినాడు. ఇది వాస్తవం కాదా? అరే మీరు రిటైర్ అయిన వాళ్ళ జమ చేసిన పైసలు వాళ్ళకి ఇవ్వనికి ఏందబ్బా? బ్యాంకులో ఉన్నట్టు అనుకుంటారు, సర్కార్ దగ్గర ఉంటే. బ్యాంకులో ఉన్నాయి, ఎప్పుడంటే అప్పుడు డిపాజిట్ వాపసు తీసుకోవచ్చు కదా. మా దగ్గర డబ్బులు లేవని చెప్తే మొత్తం అగ్గిపెట్టారా ప్రజలు బ్యాంకులకు? సేమ్ ఇదే. బికాస్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు యూ. పోలీసు ఉంటుంది మీ చేతిలో, అధికారం ఉంటుంది, అరెస్ట్ చేస్తారు. కనీసం ఆ యొక్క రోదన మానవీయ కోణంలో ఆలోచించి అటువంటి ఖర్చుల్ని మొత్తంగా కూడాను పొదుపు చేసి వేస్ట్ ఖర్చులు చేయకుండా అటువంటి ఒకటి డిస్పోజ్ చేయండి. మీరు కాంట్రాక్టర్లు ఎంత ధైర్యం వాళ్ళకి అందరికి కూడా. ఎంత బాధ ఉంటే
సెక్రటరీకి 200 మంది వస్తారండి చెప్పండి. మ్మ్. ఎన్ని డబ్బులు ఇచ్చేది ఉంటే 15% ఇవ్వాలా, ఇస్తేనే మేము డబ్బులు ఇస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం కారణంగా విధి లేక 20 హ్యాడ్ టు 20%. 20%. దే ఆర్ ఫోర్స్ టు రీచ్ సెక్రటరీ. ఏదో ఒక కారణం చూపించి లోపలికి వచ్చినారు 200 మంది, వేల కోట్ల రూపాయలు, చిన్న పెద్ద అందరు కలిసి. సర్పంచ్లు కూడా 5-6 సర్పంచ్ చనిపోయినారే, ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు ఇజ్జత్ కోసం ఊర్లే ప్రామిస్ చేస్తే ఈ సర్కారు ఇవ్వకుండా వాళ్ళు కట్టించినారు. అవును. బోర్లు కావచ్చు, కట్టెలు కావచ్చు. ఆ డబ్బులు రాకుంటే ఏం చేయాలి ఆయన? సొంత ఆస్తులు కూడా అమ్మేసి కట్టారు. బంగారం కూడా అమ్ముకున్నారే. సో ఇవన్నీ కూడా తెలిసి కూడాను మళ్ళీ అదే ఫాల్స్ ప్రామిసెస్. ఏ లెక్కతోని మీరు మూసి ప్రక్షాళన చేసి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని ప్రామిస్ చేస్తారండి మీరు? మీకు అంత దమ్ముందా? సర్వే చేయడానికి, ఖర్చు చేయడానికి దమ్ములు లేవు, పైసలు మీ దగ్గర. సర్వే కోసం సర్వే అంటారు, ఏడాది పడుతుంది అని చెప్పేసి. సర్వే దగ్గర మీరు డబ్బులు ఖర్చు పెట్టే దమ్ము లేదు, ప్రామిస్ చేస్తారు 1,50,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తామని చెప్పేసి. ఐడియా మంచిది, మేము కూడా సపోర్ట్ చేస్తాం. విదేశాలకు మేము టూర్కి పోతూ ఉంటే అనేక సరస్సులు కావచ్చు, లేకుంటే ఇటువంటి యొక్క నదులు కావచ్చు అందంగా ఉంటాయి. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నాం. మన పరిస్థితి జనాభా 140 కోట్ల జనాభా. మన దగ్గర పరిస్థితులు వేరు, పేదరికం వేరు, రిసోర్సెస్ లేవు. వాళ్ళ దగ్గర యురేనియం కావచ్చు, గల్ఫ్లో ఇంకా ఆయిల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఇన్కమ్ కావచ్చు, మన దగ్గర లేదే. రిసోర్సెస్ లేవు. అట్ ద సేమ్ టైం అప్పు కూడా పుట్టట్లేదు. డెవలప్డ్ కంట్రీగా లక్ష్యం పెట్టుకున్నది రీచ్ గారికి ఇంకా 47. అది మోదీ గారు లాంటి ఒక మహోన్నత వ్యక్తులు ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశంలో, అటువంటి ఒక ఆలోచన పరులు ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయితే వీ కెన్ రీచ్ 2047 యాజ్ అ డెవలప్డ్ కంట్రీ. అదర్వైజ్ మొత్తం అంతా దేశం అంతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీనే రావాలంటారు. డబుల్ ఇంజిన్ రావాలా ఉన్నది. ఇప్పుడు అది చేయడానికి కూడాను 2047 లక్ష్యం పెట్టుకున్నాం. ఓవర్నైట్ అయ్యేది కాదు. ఎంత విజనరీతో మేము లక్ష్యం పెట్టినాం. ఎంత ధైర్యం కావాలి. 77 సంవత్సరాల తర్వాత దాకా కూడాను ఇప్పటికి కూడా మామూలు కంట్రీగానే ఉన్నదంటే జస్ట్ 12 సంవత్సరాల నుంచి చర్చ చేస్తున్నాం మనం.